సో హాయ్ అండి, అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మనం యొక్క ఇండియన్ పాలిటీలో భాగంగా కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో కాబట్టి ఆల్రెడీ మనం గత క్లాసులో చూసినటువంటి అంశాలు ఏమిటంటే ఈ యొక్క సెంటర్ స్టేట్ రిలేషన్స్లో భాగంగా సో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు అనేవి 3 అంశాలుగా ఉంటాయని చెప్పి ఉన్నాం. ఏమిటండి? కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన మరియు పరిపాలనా పరమైన సంబంధాలు 11వ భాగంలో 245వ అధికరణ నుంచి 263వ అధికరణ వరకు ఉన్నాయని చెప్పేసి పేర్కొన్నామని చెప్పేసి, అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక పరమైన విషయాలు, నిధులు, అప్పులు, లావాదేవీలు ఏవైతే ఉంటాయో ఈ దావాలు ఏవైతే వీటన్నింటినీ కూడా 12వ భాగంలో 264వ అధికరణ నుంచి 300A అధికరణ వరకు కూడా 12వ భాగంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఈ నిధులు అప్పుల విషయాన్ని పేర్కొనడం అనేది జరిగింది అని చెప్పినాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలు అనేవి 13వ భాగంలో 301 నుంచి 307 వరకు ఉన్నటువంటి అధికరణలో పేర్కొన్నామని చెప్తా ఉన్నాం. మరి ఇందులో మనం ఆల్రెడీ గత క్లాసులో ఏం చూసామండి? కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనపరమైన సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన మరియు పరిపాలన సంబంధాలు రెండూ కూడా 11వ భాగంలోనే 245వ అధికరణ నుంచి 263వ అధికరణ వరకు పొందుపరిచారని చెప్తా ఉన్నాం. ఇందులో అంటే శాసన మరియు పరిపాలనా పరమైన సంబంధాలు రెండూ కూడా 11వ భాగంలోనే పేర్కొన్నామని చెప్తా ఉన్నాం. ఇందులో 245 నుంచి 255 వరకు పేర్కొన్నటువంటి అంశాలు కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనపరమైన సంబంధాలను తెలియజేస్తే 256 నుంచి 263 వరకు ఉన్నటువంటి అంశాలు కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలనా పరమైన సంబంధాలను తెలియజేస్తున్నాయని చెప్పేసి ఆల్రెడీ నేను మీకు గత క్లాసుల్లో చెప్పడం అనేది జరిగింది. మరి ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనపరమైన సంబంధాలు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టికల్ 245 నుంచి ఆర్టికల్ 255 మధ్య ఉన్న అంశాలని గత క్లాస్తో మనం కంప్లీట్ చేయడం అనేది జరిగింది. సో ఆఫ్టర్ వర్డ్స్ మనం చూడాల్సింది ఏమిటి? 11వ భాగంలో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలలో భాగంగా కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలను ఆల్రెడీ కంప్లీట్ చేశాం కాబట్టి కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలనా పరమైన సంబంధాలు దట్ ఈస్ నథింగ్ బట్ 256 to 263 ఆర్టికల్స్ గురించి మనం మాట్లాడాలి తదుపరి క్లాసులో భాగంగా. కానీ ఈరోజు మనం చూసేది ఏమిటంటే ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలనా సంబంధాల గురించి మాట్లాడే ముందు ఈ శాసన సంబంధాలలో భాగంగా కేంద్రము రాష్ట్రం విషయాల్లో పెత్తనం చెలాయిస్తుంది అని చెప్తా ఉన్నాం. సో ఇక కేంద్రం అనేది ఏ సందర్భాల్లో రాష్ట్ర విషయాల్లో జోక్యం చేసుకుంటుంది, పెత్తనం చెలాయిస్తుంది అనేది ఈరోజు సెషన్లో ఒక చిన్న టాపిక్ మాట్లాడి నెక్స్ట్ క్లాస్ నుంచి కూడా మనము ఈ పరిపాలనా సంబంధాల గురించి మనం మాట్లాడదామండి. సో కాబట్టి ఈరోజు క్లాస్లో మీరు హెడ్డింగ్ పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే కేంద్రము రాష్ట్ర విషయాలలో జోక్యం చేసుకునే సందర్భాలు, లేదా మీకు అర్థమయ్యే విధంగా హెడ్డింగ్ పెట్టుకోవాలంటే కేంద్రం అనేది రాష్ట్రంపై ఆధిపత్యం చలాయించే సందర్భాలు. సో కాబట్టి ఇది ఒక చిన్న టాపిక్ కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో దీన్ని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. కేంద్రం అనేది రాష్ట్రాలపై ఆధిపత్యం చలాయించే సందర్భాలు ఏమిటేమిటి అనేది ఈరోజు సెషన్లో మనం మాట్లాడుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే ఎలానో మనము కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అందులో భాగంగా కేంద్రం ఏ విధంగా రాష్ట్రాలపై ఆధిపత్యం చలాయిస్తుంది అనేది కూడా అందులోనికే మనకి ఇన్బిల్ట్గా వస్తుంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఏ సందర్భాలలో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చలాయిస్తుందంటే మనం మొదటగా చూడాల్సింది ఆర్టికల్ 200 గురించి మనం మాట్లాడుకోవాలండి. ఏమిటి? ఆర్టికల్ 200. మరి ఆర్టికల్ 200 దేని గురించి తెలియజేస్తూ ఉందండి? మనకి రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి బిల్లులపై ఆమోద ముద్ర తెలపాల్సింది ఎవరంటే గవర్నర్ అని చెప్తా ఉన్నాం. అంటే రాష్ట్ర శాసనసభలు ఆమోదించినటువంటి బిల్లు ఎవరి దగ్గరికి వెళ్తుంది? పార్లమెంట్ ఆమోదించినటువంటి బిల్లు రాష్ట్రపతి దగ్గరికి ఏ విధంగా వెళ్తాదో రాష్ట్ర శాసనసభలు ఆమోదించినటువంటి బిల్లు గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. కానీ కొన్ని సందర్భాలలో రాష్ట్ర శాసనసభలు చేసినటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో ఏమిటండి? రాష్ట్ర శాసనసభలు చేసినటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో
ఈ రాష్ట్ర శాసనసభలు చేసినటువంటి బిల్లులు వివాదాస్పదమైన ఏమిటండి అంటే కాంట్రవర్షియల్ బిల్స్ అయినా లేదా ఈ బిల్లులు అనేవి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నా లేదా ఈ బిల్లులు అనేవి కేంద్ర ప్రభుత్వంతో విభేదించిన అంటే ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్ర శాసనసభ చేసినటువంటి బిల్లులు గవర్నర్ దగ్గరికి ఆమోదం కోసం వచ్చేటప్పుడు ఆ పర్టికులర్ బిల్లులు వివాదాస్పదమైన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వంతో విభేదించే అంశాలైనా ఇలాంటి సందర్భాలలో ఇలాంటి రాష్ట్ర శాసనసభ చేసినటువంటి బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా ఏం చేస్తాడండి పెద్ద ఆయన దగ్గరికి పంపించడం అనేది జరుగుతుంది అంటే పెద్ద ఆయన ఇస్ నథింగ్ బట్ రాష్ట్రపతి యొక్క ఆమోదం కోసం పంపించడం అనేది జరుగుతుంది అంటే ఆ బిల్లును రిజర్వ్ చేసి పంపించడం అనేది జరుగుతుంది దీన్నే మనం ఆర్టికల్ 200 కింద మన భారత రాజ్యాంగంలో చేర్చుకున్నాం సో కాబట్టి ఆర్టికల్ 200 అంటే మీ డెఫినేషన్ ఆల్రెడీ మనం గవర్నర్ గురించి మాట్లాడేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పేటప్పుడు వీటన్నిటి గురించి చెప్తామండి సందర్భం వచ్చింది కాబట్టి మనం ఆర్టికల్ 200 గురించి మనం మాట్లాడుతున్నాం ఏమిటి రాష్ట్ర శాసనసభలు ఆమోదించి పంపించినటువంటి గవర్నర్ దగ్గరకు వచ్చినటువంటి బిల్లులు వివాదాస్పదమైన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వంతో విభేదించిన అలాంటి ప్రత్యేకమైనటువంటి బిల్లులను గవర్నరు రాష్ట్రపతి వద్దకు పంపించవచ్చును అని తెలియజేసే అధికారనే ఆర్టికల్ 200 అని చెప్పేసి చెప్తా ఉన్నాం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అయితే ఇక్కడ ఇది ఎందుకు మనం చెప్పుకున్నాము అంటే మరి ఈ విధంగా గవర్నరు రాష్ట్రపతి దగ్గరికి ఈ యొక్క బిల్లును పంపించారని చెప్పేసి చెప్తా ఉన్నాం అంటే గవర్నర్ ఏ బిల్లును పంపించాడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బిల్లును రాష్ట్రపతి దగ్గరికి పంపించాడు బేసికల్గా మనం పార్లమెంట్ సెషన్లో మాట్లాడతాం ఏమిటి పార్లమెంట్ ఆమోదించి పంపించినటువంటి బిల్లు ఎవరి దగ్గరకు వస్తుంది రాష్ట్రపతి దగ్గరకు వస్తుంది రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం రాష్ట్రపతి ఆ బిల్లును ఏం చేయొచ్చు రాష్ట్రపతి దగ్గర ఒక అధికారం ఉంటుంది అదేమిటి వీటో చేసే అధికారం ఉంటుంది ఇలా పార్లమెంటు ఆమోదించి పంపించినటువంటి బిల్లును రాష్ట్రపతి ఒకసారి వీటో చేసిన తర్వాత అదే బిల్లును పార్లమెంటు మరలా ఆమోదించి రాష్ట్రపతి దగ్గరకు పంపిస్తే రాష్ట్రపతి రెండవసారి తన దగ్గరికి ఆ బిల్లు వచ్చినట్లయితే దాన్ని తప్పనిసరిగా ఆమోదించాలి ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి మరలా చెప్తా ఉన్నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి పార్లమెంటు ఒకసారి ఒక బిల్లును రాష్ట్రపతి దగ్గరకు పంపించిన తర్వాత రాష్ట్రపతి తన దగ్గర ఉన్నటువంటి వీటో పవర్ను ఉపయోగించుకుని ఆ బిల్లును నిలుపుదల చేస్తే అదే బిల్లును పార్లమెంటు మరలా ఆమోదించి రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తే రెండవసారి తన దగ్గరకు వచ్చినటువంటి బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇప్పుడు ఈ కండిషన్కి రండి ఇప్పుడు రాష్ట్ర శాసనసభ ఆమోదించినటువంటి బిల్లు ఎవరి దగ్గరకు వచ్చింది గవర్నర్ ఆ బిల్లును ఏం చేశాడు రాష్ట్రపతి దగ్గరకు పంపించాడు అంటే ఇప్పుడు రాష్ట్ర శాసనసభకు సంబంధించినటువంటి బిల్లు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి బిల్లు ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చింది రాష్ట్రపతి దగ్గరికే వచ్చింది ఎలా అయినా గవర్నర్ ద్వారా వచ్చినా రాష్ట్రపతి దగ్గరకు వచ్చింది ఇప్పుడు రాష్ట్రపతి బిల్లును ఏం చేశాడు నిలుపుదల చేశాడు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వీటోనే చేశాడు అనుకుందాం ఇప్పుడు రాష్ట్రపతి వీటో చేశాడు కదా అని చెప్పేసి రాష్ట్ర శాసనసభ కూడా పార్లమెంట్ మాదిరిగా మరలా ఆమోదించి పంపిస్తే రాష్ట్రపతి దాన్ని తప్పనిసరిగా ఆమోదించాలంటే ఆమోదించాల్సినటువంటి పని లేదు అంటే రాష్ట్ర శాసనసభ యొక్క బిల్లును గవర్నర్ రిజర్వ్ చేసి రాష్ట్రపతి దగ్గరికి పంపించేటప్పుడు రాష్ట్ర శాసనసభ మరలా అంటే రాష్ట్రపతి ఆ బిల్లును వీటో చేసినప్పుడు రాష్ట్ర శాసనసభ మరలా ఎన్నిసార్లు ఆమోదించి పంపినా సరే రాష్ట్రపతి ఆ యొక్క బిల్లును ఆమోదించాల్సినటువంటి పని లేదు సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది పార్లమెంట్ అండ్ అసెంబ్లీ స్టేట్ అసెంబ్లీ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి అర్థమవడం కోసం నేను మరలా చెప్తున్నానండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి పార్లమెంటు ఒకసారి ఆమోదించి పంపించినటువంటి బిల్లును రాష్ట్రపతి వీటో చేస్తే అదే బిల్లును పార్లమెంటు మరలా ఆమోదించి పంపిస్తే రాష్ట్రపతి ఇక్కడ తప్పనిసరిగా ఆమోదించాలి కానీ రాష్ట్ర శాసనసభలకు సంబంధించిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి దగ్గరికి పంపించేటప్పుడు రాష్ట్రపతి ఆ రాష్ట్ర శాసనసభ యొక్క అంటే రాష్ట్రాల బిల్లును వీటో చేసేటప్పుడు రాష్ట్ర శాసనసభ అనేది రాష్ట్రపతికి మరలా ఆమోదించి పంపినా సరే రాష్ట్రపతి దాన్ని తప్పనిసరిగా ఆమోదించాల్సిన పని లేదు అంటే ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఏమర్థమవుతుంది రాష్ట్రాలకు అంటే రాష్ట్ర శాసనసభలు అనేవి రాష్ట్రాలనేవి రాష్ట్రపతిని ఆదేశించలేవు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి సో కాబట్టి ఈ కాంటెక్స్ట్ మొత్తంలో మనకు అర్థమవుతుంది ఏమిటి రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేది జోక్యం చేసుకుంటుంది కేంద్రం అనేది ఆధిపత్యం చెలాయిస్తుంది రాష్ట్రపతి ఇస్ నథింగ్ బట్ కేంద్రం అనేది ఆధిపత్యం చెలాయిస్తుంది అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలండి మీకు ఎగ్జాంపుల్స్ చెప్తే ఇంకా మీకు బాగా అర్థమవుతాయి మనకి 2008లో ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి
2008లో గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే నరేంద్ర మోడీ అంటే ప్రస్తుతం భారతదేశ ప్రధానమంత్రి, ఒకప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి. సో ఇలా 2008 సమయానికి గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక బిల్లుని తీసుకొచ్చిందండి. అదేమిటంటే గూకోకా బిల్లు అని చెప్పేసి చెప్తా ఉంటారు. అంటే గూకోకా బిల్ ఈజ్ నథింగ్ బట్ గుజరాత్ కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. గుజరాత్ కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ షార్ట్ కట్ లో దాన్ని గూకోకా బిల్లు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి యొక్క గూకోకా బిల్లుని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చేటప్పుడు అప్పటి గుజరాత్ గవర్నర్ ఏం చేసిందంటే ఈ బిల్లును అప్పటి రాష్ట్రపతికి పంపించడం అనేది జరిగింది. అంటే రిజర్వ్ చేసి పంపించడం అనేది జరిగింది. అకార్డింగ్ టు ఆర్టికల్ 200 ప్రకారము ఇది వివాదాస్పదమైనటువంటి బిల్లు, కేంద్ర ప్రభుత్వంతో విభేదించేటటువంటి బిల్లు అని చెప్పేసి అప్పటి గవర్నరు ఆ యొక్క బిల్లును అప్పటి రాష్ట్రపతి ఎవరు ప్రతిభా పాటిల్కి పంపించడం అనేది జరిగిందండి. అప్పుడు ప్రతిభా పాటిల్ యొక్క గూకోకా బిల్లును ఏం చేసింది, వీటో చేసి ఆపివేయడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇప్పుడు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ యొక్క గూకోకా బిల్లును నిలుపుదల చేసింది కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం, దట్ ఈస్ నథింగ్ బట్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్రపతి నా యొక్క బిల్లును ఆమోదించండి అని చెప్పేసి మరలా ఆమోదించి పంపించగలదా? పంపించలేదు. ఒకవేళ పంపించినా దాన్ని తప్పనిసరిగా ఎన్నిసార్లు తిరిగి ఆమోదించి పంపించినా దాన్ని రాష్ట్రపతి ఆమోదించాల్సిన పని లేదు. అంటే రాష్ట్ర శాసనసభల విషయంలో ఆధిపత్యం ఎవరిదయ్యా అంటే కేంద్రానిది అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆబ్వియస్లీ రాజకీయ కాంట్రవర్సీస్ ఉండవచ్చును. ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ దట్ ఈస్ నథింగ్ బట్ బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ప్రతిభా పాటిల్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఐఎన్సీ దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కేంద్రంలో కూడా ఐఎన్సీ అధికారంలో ఉంది. నేషనల్ అంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో పార్టీలు ఏ విధమైన అంటే రాష్ట్రంలో ఒక పార్టీ, కేంద్రంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్రపతి ఏ పార్టీ అయినప్పటికీ కూడా రాష్ట్రపతిని రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఆదేశించలేవు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో కాబట్టి గూకోకా బిల్ అనేది ఆమోదం పొందలేకపోయింది, రాష్ట్ర ప్రభుత్వంలో అమల్లోనికి రాలేకపోయింది. ఎగ్జాంపుల్ 1. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 2 ఏమిటంటే మీకు అందరికీ కూడా తెలిసిందే 1992లో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు రావడం అనేది జరిగింది. అంటే పంచాయతీరాజ్ సంస్థలు మనం ఏవైతే చెప్తా ఉన్నామో స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించి 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి వచ్చిన తర్వాత మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ 1993లో ఒక ప్రత్యేక చట్టం సంబంధించి కొత్త బిల్లును మరలా రాష్ట్ర శాసనసభ అనేది ప్రవేశపెడితే ఇది కేంద్ర ప్రభుత్వంతో విభేదించే అంశము, రాజ్యాంగంతో విభేదించే అంశం అని చెప్పేసి అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆ యొక్క బిల్లును అప్పటి రాష్ట్రపతి అయినటువంటి శంకర్ దయాళ్ శర్మ దగ్గరికి పంపించడం అనేది జరిగిందండి. అంటే ఆర్టికల్ 200 ప్రకారం రిజర్వ్ చేసి శంకర్ దయాళ్ శర్మకు పంపిస్తే శంకర్ దయాళ్ శర్మ ఏం చేశాడు, ఈ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం అనేది చెల్లుతుంది అని చెప్పేసి ఆమోద ముద్ర వేశాడు. ఆ యొక్క చట్టం అనేది అమల్లోకి వచ్చింది. దాన్ని మనము ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 ఎగ్జాంపుల్స్లో మీకు అర్థమవ్వాల్సిన విషయం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి బిల్లులను గవర్నరు రిజర్వ్ చేసి రాష్ట్రపతికి పంపిస్తే ఆ బిల్లుని రాష్ట్రపతి ఆమోదించవచ్చును, లేదంటే వీటో చేయవచ్చును. ఆమోదిస్తే పంచాయతీ లేదు, ఆబ్వియస్లీ అది అమల్లోకి వస్తుంది. ఒకవేళ నిలుపుదల చేస్తే ఆ బిల్లును మరలా ఆమోదించి రాష్ట్ర శాసనసభ ఎన్నిసార్లు పంపించినా రాష్ట్రపతి దాన్ని తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం లేదు, దాన్ని పూర్తిగా నిలుపుదల చేయవచ్చును. ఇక్కడ చూడండి, గూకోకా బిల్లు విషయంలో ప్రతిభా పాటిల్ దాన్ని ఆపివేసింది కాబట్టి గుజరాత్ ప్రభుత్వం ఎన్నిసార్లు దాన్ని ఆమెను రిక్వెస్ట్ చేసినా ఆబ్వియస్లీ ఆ యొక్క బిల్లు అనేది అమల్లోనికి రాలేకపోయింది. కానీ ఇక్కడ ఇదే ఈ సెకండ్ ఎగ్జాంపుల్స్లో ఏం జరిగింది, ఇక్కడ కూడా గవర్నరే రిజర్వ్ చేసి ఆ బిల్లును రాష్ట్రపతి పంపించాడు. కానీ ఇక్కడ రాష్ట్రపతి దాన్ని ఆమోదించారు కాబట్టి ఆ బిల్లు అనేది చట్టరూపం దాల్చింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 అమల్లోకి వచ్చింది. సో కాబట్టి ఆర్టికల్ 200 ప్రకారం మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏమిటంటే కేంద్రం అనేది రాష్ట్రాలపై ఆధిపత్యం చలాయించే సందర్భాల్లో ఆర్టికల్ 200 అనేది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే రాష్ట్ర శాసనసభలు చేసినటువంటి బిల్లులపై అంతిమ అధికారం అనేది కొన్ని ప్రత్యేక అంశాలపై కేంద్రంపై ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ రాష్ట్రపతి దాన్ని నిర్ణయిస్తారు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలండి. అదేమిటి ఆర్టికల్ 200 అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆఫ్టర్ వర్డ్స్ మనం చూడాల్సింది ఆర్టికల్ 31A గురించి కూడా మనం మాట్లాడుకోవాలండి. అంటే ఆర్టికల్ 31A ద్వారా కూడా
కేంద్రం అనేది రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధిపత్యం చెలాయిస్తుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చును. ఎలా చెప్పవచ్చును? అసలు ఆర్టికల్ 31A ఏం తెలియజేస్తుంది అంటే ప్రధానంగా ప్రైవేటు ఆస్తులను అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకోవడం కావచ్చు, జాతీయం చేసేటప్పుడు చట్టాలు చేసి మాత్రమే చెయ్యాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఉంది. వీటి గురించి ఆల్రెడీ ప్రాథమిక హక్కుల్లో చాలా క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం. మరలా సందర్భం వచ్చింది కాబట్టి మనం చెప్తా ఉన్నాం. 1వ రాజ్యాంగ సవరణ చేసి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఆర్టికల్ 31Aని మనం భారత రాజ్యాంగంలో చేర్చాం. ఆర్టికల్ 31A ఏం తెలియజేస్తూ ఉంది? ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులను మనం స్వాధీనం అంటే కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నా, రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నా, కేంద్ర ప్రభుత్వం జాతీయం చేయాలన్నా, రాష్ట్ర ప్రభుత్వం జాతీయం చేయాలన్నా, ఎవరు ఏం చేయాలన్నా సరే ఏం చేయాలి? చట్టాలు చేసి మాత్రమే అది చెయ్యాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఈ సందర్భంలో ఈ యొక్క అంటే ప్రధానంగా ప్రైవేటు వ్యక్తుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలన్నా ఆబ్వియస్లీ రాష్ట్రపతి యొక్క ఆమోదం అనేది తప్పనిసరి. అదేవిధంగా ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులను జాతీయం చేయాలన్నా, అదేవిధంగా స్వాధీనం చేసుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చట్టాలు చేసినప్పుడు కూడా రాష్ట్రపతి యొక్క ఆమోదం తప్పనిసరి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. మరలా చెప్తా ఉన్నాను. ఆర్టికల్ 31A ప్రకారము ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులను స్వాధీనం చేయాలన్నా, జాతీయం చేయాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎవరి అనుమతి ఉండాలంటే రాష్ట్రపతి యొక్క అనుమతి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనం చెప్తా ఉన్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. అంటే రాష్ట్రపతి యొక్క అనుమతి లేనిదే రాష్ట్ర శాసనసభలు ఆ యొక్క ఆర్టికల్ 31Aని అమలు చేయలేవు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే 1977లో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంలో అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జ్యోతి బసు అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కావడం అనేది జరుగుతుందండి. జ్యోతి బసు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అక్కడ భూ సంస్కరణల చట్టాన్ని చేయడం అనేది జరుగుతుంది. ఈ భూ సంస్కరణల చట్టానికి సంబంధించిన బిల్లు ఆబ్వియస్లీ అంటే దీన్ని మరి భూములు జాతీయం చేయాలంటే ఈ భూ సంస్కరణల చట్టం ద్వారా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో భూములు జాతీయం చేయాలన్నా, స్వాధీనం చేసుకోవాలన్నా ఆబ్వియస్లీ రాష్ట్రపతి ఆమోదించాలి. కాబట్టి రాష్ట్రపతి ఆమోదించలే. ఎన్ని సంవత్సరాలు ఆమోదించలేదు తెలుసా? 7.5 సంవత్సరాలు ఆమోదించలేదండి. ఆ తర్వాత ఆమోదించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ చూడండి, అంటే ఆర్టికల్ 31A ప్రకారం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులను స్వాధీనం చేసుకొని జాతీయం చేయాలనుకున్నాయి. కానీ స్వాధీనం చేసుకొని జాతీయం చేయాలి, ఏం చేయాలన్నా చట్టాలు చేయాలి. ఆ చట్టాలను ఎవరు ఆమోదించాలి? ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాలు చేసినప్పటికీ కూడా రాష్ట్రపతి ఆమోదించాలి. కానీ ఇక్కడ జ్యోతి బసు రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అదే చేయాలనుకుంది, కానీ రాష్ట్రపతి దాన్ని ఆమోదించలేదు. 7.5 సంవత్సరాలు ఆమోదించలేదు. కానీ అప్పటి వరకు కూడా అంటే ఆమోదించేంత వరకు కూడా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వేచి చూసింది. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం దట్ ఈస్ నథింగ్ బట్ కేంద్రం యొక్క అనుమతి లేకుండా దాన్ని అమలు చేయలేకపోయింది. సో అదే చెప్తా ఉన్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం అనేది కేంద్ర శాసనాలు చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి రాష్ట్ర శాసనాలు చేసుకోవచ్చు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు చేయాలన్నా సరే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 31A అనేటటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదని నేను చెప్పేటటువంటి విషయం. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏమిటంటే ఆర్టికల్ 356ను కూడా మనం చెప్పొచ్చండి. ఆర్టికల్ 356 దేని గురించి తెలియజేస్తా ఉంది? బేసికల్గా మనం ఆర్టికల్ 356 అనగానే రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్ రూల్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. కానీ ఆర్టికల్ 356 అయినప్పుడు మీరు భారత రాజ్యాంగం మొత్తం భూతద్దం పెట్టి వెతికినా సరే ఎక్కడా కూడా రాష్ట్రపతి పాలన ఉండదండి. ఏమైనా ఉంటుంది భారత రాజ్యాంగంలో అంటే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అని చెప్పేసి ఉంటుందండి. ఆర్టికల్ 356 దేని గురించి తెలియజేస్తుందంటే రాజ్యాంగ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమని పొందుపరచబడి ఉంటుందంటే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఏమిటి రాజ్యాంగ అత్యవసర పరిస్థితి? ఏ ఏ సందర్భాలలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి విధిస్తారంటే ఇందుకు అంశాన్ని ఎక్కడ చెప్తున్నానంటే ఈ ఆర్టికల్ 356 ద్వారా కూడా కేంద్రం అనేది రాష్ట్రాలపై ఆధిపత్యం చలాయిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎలా చలాయిస్తుంది ఇక్కడ చెప్తాను చూడండి. ఆర్టికల్ 356 రాష్ట్రాలు ఎప్పుడు విధిస్తాము? దట్ ఈస్ నథింగ్ బట్ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ఎప్పుడు విధిస్తామంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్మాణం అనేది వైఫల్యం చెందింది అని కావచ్చు, అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్మాణం వైఫల్యం చెందడం కావచ్చు, ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని విధానం అనేది రాజ్యాంగబద్ధంగా లేదు అని భావించినప్పుడు, ఎవరు భావించినప్పుడు? గవర్నర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క గవర్నరు ఆ పర్టికులర్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అయ్యింది, ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేది రాజ్యాంగ పరంగా నడవట్లేదు,
కేంద్ర ప్రభుత్వంతో విభేదిస్తుంది అని చెప్పేసి ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో గవర్నర్ అనేవాడు ఒక ప్రత్యేక నివేదికను తయారు చేసి ఆ నివేదికను రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలితో సంప్రదించి ఆ పర్టికులర్ రాష్ట్ర ప్రభుత్వంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టికల్ 356 ప్రకారము రాష్ట్రపతి పాలన విధించడం అనేది జరుగుతుంది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్మాణం వైఫల్యం చెందినప్పుడు, ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని విధానం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అంటే ఒక క్లియర్ కట్గా ఒకే మాటలో చెప్పాలంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందింది అని గవర్నర్ భావించినప్పుడు ఆ నివేదికను గవర్నర్ రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలితో సంప్రదించి ఆర్టికల్ 356 ప్రకారం ఆ రాష్ట్రంలో ఏం చేయవచ్చునంటే రాష్ట్రపతి పాలన దట్ ఈస్ నథింగ్ బట్ రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని విధించవచ్చును అని చెప్పేసి చెప్తాను. నేను మీకు చెప్పాను రాజ్యాంగం అనగా ఏమని చెప్పేసి ఫస్ట్ క్లాస్లో చెప్పేటప్పుడే చెప్పాను. ఏమిటి? ప్రభుత్వం యొక్క నిర్మాణం అది పనిచేసే విధానాన్ని గురించి తెలియజేసేదే రాజ్యాంగం అని చెప్పేసి, ప్రభుత్వం యొక్క నిర్మాణం అది పనిచేసే విధానాన్ని గురించి తెలియజేసేదే రాజ్యాంగము, కాన్స్టిట్యూషన్ అని చెప్పినాం. మరి రాజ్యాంగం అనేటప్పుడు ప్రభుత్వ నిర్మాణం అది పనిచేసే విధానం అంటున్నాం. మరి అక్కడ ఆర్టికల్ 356 ఎందుకు విధించాం? అక్కడ రాష్ట్రపతి పాలన ఎందుకు విధించామంటే ఆ ప్రభుత్వ నిర్మాణం అనేది సక్రమంగా లేదు, ఆ ప్రభుత్వం యొక్క పని విధానం అనేది రాజ్యాంగబద్ధంగా లేదు, అంటే రాజ్యాంగ యంత్రాంగం అనేది ఆ రాష్ట్రంలో వైఫల్యం చెందింది కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించడం కోసం రాష్ట్రంలో రాష్ట్రపతి తన ప్రతినిధిగా ఎవరిని నియమించారు? కేంద్ర ప్రభుత్వం గవర్నర్ని నియమించింది. కాబట్టి గవర్నర్ ఏం చేస్తా ఉన్నాడు? ఈ పర్టికులర్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది, రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందింది అని చెప్పేసి ఒక నివేదికను రాష్ట్రపతికి అందిస్తే రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలితో సంప్రదించి ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం చేయవచ్చు? రాష్ట్రపతి పాలన విధించవచ్చును. ఎప్పుడైతే రాష్ట్రపతి పాలన విధించారో ఆ రాష్ట్రంలో అంటే రాష్ట్రంపై అధికారం మొత్తం ఎవరికి వెళ్తుంది? కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. అంటే ఇక్కడ కూడా ఆర్టికల్ 356 ప్రకారం కూడా కేంద్రం అనేది రాష్ట్రంపై ఆధిపత్యం చలాయించవచ్చును. ఇంకా మనం లోతుగా మాట్లాడుకుంటే ఆర్టికల్ 357 ఏం తెలియజేస్తా ఉంది? ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేటప్పుడు ఆ రాష్ట్రంలో వైఫల్యం చెందినటువంటి రాజ్యాంగ యంత్రాంగాన్ని మరలా గాడిలో పెట్టడం కోసము రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై కూడా శాసనాలు ఎవరు చేస్తారంటే కేంద్రమే చేస్తుంది. చూడండి, రాష్ట్ర జాబితా చెప్పాం, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట జాబితా అని చెప్పేసి ఇలా డిఫరెంట్ లిస్టుల గురించి మాట్లాడుకున్నామా లేదా? కేంద్ర జాబితాలో అంశాలపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 246 ప్రకారం, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా, అవశిష్ట జాబితా దట్ ఈస్ నథింగ్ బట్ రెసిడ్యూరీ లిస్ట్ పై కేంద్ర ప్రభుత్వానికి అధికారులు ఉంటాయని మనం చెప్పుకున్నామా లేదా? అయితే ఆర్టికల్ 246 ప్రకారము ఏ జాబితాలో ఉన్న అంశాలపై ఆ ప్రభుత్వాలే శాసనాలు చేస్తాయి. కానీ ఇక్కడ ఆర్టికల్ 357 ఏం తెలియజేస్తా ఉంది? ఒక రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356 ప్రకారం విధించినప్పుడు అంటే రాజ్యాంగ యంత్రాంగం ఆ రాష్ట్రంలో ఫెయిల్ అయింది కాబట్టి ఆ రాజ్యాంగ యంత్రాంగాన్ని మరలా గాడిలో పెట్టడం కోసము, ఆ ప్రభుత్వాన్ని మరలా పునర్నిర్మించడం కోసము రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వమే శాసనాలు చేస్తుంది అని చెప్పి తెలియజేసే అధికారమే 357. అంటే ఈ రెండు ఆర్టికల్స్ ప్రకారం ఇక్కడ కేంద్రం అనేది రాష్ట్రాలపై ఆధిపత్యం చలాయించవచ్చును. అంటే రాజ్యాంగబద్ధంగానే రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యం చలాయించవచ్చునని చెప్పేసి రాజ్యాంగం ద్వారానే కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు కల్పించబడ్డాయి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి నేను చెప్పేటటువంటి అంశము? సో ఇవి మనకి కేంద్రము రాష్ట్రాలపై ఆధిపత్యం చలాయించే సందర్భాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. నెక్స్ట్ మనము ఒక 2 నిమిషాలు అంటే కొన్ని టెక్నికల్ వర్డ్స్లో భాగంగా ఇదే సందర్భంలో ఒక 2 టెక్నికల్ వర్డ్స్ గురించి మనం మాట్లాడుకుందామండి రాజ్యాంగ పరంగా. ఏమిటంటే అవి ఒకటవది డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ 2 వర్డ్స్ గురించి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ అండి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమిటండి? ఒకటవది డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. నెక్స్ట్ ఇంకొక అంశం ఏమిటంటే ఇక్కడ రాస్తా ఉన్నాను చూడండి, డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్, డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్. మొదట దీని గురించి మాట్లాడి ఆ తర్వాత దీనిలోనికి వెళ్దాం. మొదట డాక్ట్రిన్ ఆఫ్
పిత్ అండ్ సబ్స్టెన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏమిటిది? వాట్ ఈజ్ మెంట్ బై డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ అంటే రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం అనేది శాసనాలు చేస్తుంది. కానీ కొన్ని సందర్భాలలో రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో అనుకోకుండా కావచ్చు, యాదృచ్ఛికంగా కావచ్చు, అంటే ఉద్దేశపూర్వకంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారంలోనికి చొచ్చుకొని పోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను మరలా చెప్తా ఉన్నాను. ఏమిటండి? రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం శాసనాలు చేసేటప్పుడు కొన్ని సందర్భాలలో ఉద్దేశపూర్వకంగా కాకుండా, అంటే అనుకోకుండా, యాదృచ్ఛికంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలోనికి వెళ్ళినట్లయితే ఆ చట్టం అనేది చెల్లుతుందా లేదా అని చెప్పేసి సుప్రీంకోర్టు తెలియజేయడాన్ని ఏమంటామంటే డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలండి, టెర్మినాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా రాసుకోండి. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు చేసేటప్పుడు కొన్ని సందర్భాలలో ఉద్దేశపూర్వకంగా కాకుండా, అంటే అనుకోకుండా, యాదృచ్ఛికంగా రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి కేంద్ర ప్రభుత్వ పరిధిని దాటినట్లయితే ఆ చట్టాలు చెల్లుతాయా లేదా అని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయించడాన్ని ఏమంటామంటే డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాము. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీటిపైన నేను ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమవుతాయి. ఈ డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ని వివరించడం కోసము సుప్రీంకోర్టే వివిధ సందర్భాల్లో వివిధ కేసుల్లో చెప్పడం అనేది జరిగిందండి. ఏమిటా కేసులు? ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం, జాగ్రత్తగా చూడండి. ఒకటవది బెనర్జీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్ కేసులో ఏమని చెప్పింది? ఒకటవ అంశం. సో వివిధ రకాల కేసుల్లో చెప్పింది, చాలా చాలా ఇంపార్టెంట్ అండి డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్. మొదటిది బెనర్జీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్ అంటున్నాం. ఇదేమిటంటే బెంగాల్ రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఈ బెంగాల్ రాష్ట్రం అనేది వడ్డీ వ్యాపారంపై ఒక చట్టం చేసిందండి. ఈ వడ్డీ వ్యాపారంపై చట్టం చేస్తూ ఈ వడ్డీ వ్యాపారంలో ప్రామిసరీ నోట్ల గురించి కూడా ప్రస్తావించడం అనేది జరిగింది. అంటే ప్రామిసరీ నోట్స్ అంటే మీకు తెలుసు, వడ్డీ ఇచ్చేటప్పుడు ఈ ప్రామిసరీ నోట్ల పైన మనం రాసి ఇస్తూ ఉంటాం. అంటే బెంగాల్ ప్రభుత్వం అనేది వడ్డీ వ్యాపారంపై చట్టం చేస్తూ ఆ ప్రామిసరీ నోట్ ఎంతవరకు చెల్లుతుంది, దాన్ని మరలా తిరిగి రాయవచ్చునా, వడ్డీ చెల్లించిన తర్వాత కూడా దానికి టర్మ్ అనేది ఉంటుందా, దానికి విలువ అనేది ఉంటుందా, ఇలా ప్రామిసరీ నోటుకి సంబంధించిన అంశం పైన కూడా వడ్డీ వ్యాపారం చేస్తూ ఆ వడ్డీ వ్యాపారంపై చేసినటువంటి చట్టంలో భాగంగా, అంటే వడ్డీ వ్యాపారం చట్టంలో భాగంగా ప్రామిసరీ నోట్ను పొందుపరచడం అనేది జరిగింది. అప్పుడు ఈ బెనర్జీ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే సుప్రీంకోర్టులో కేసు వేయడం అనేది జరిగింది. ఏమని అంటాడు బెనర్జీ అంటే, ఇప్పుడు వడ్డీ వ్యాపారం అనేది రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం శాసనం చేసుకోవచ్చు కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ప్రామిసరీ నోట్లు అనేవి కేంద్ర జాబితాలో ఉన్నాయి, అంటే యూనియన్ లిస్టులో ఉన్నాయి. సో కాబట్టి యూనియన్ లిస్టు కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా శాసనం చేస్తుంది, సో కాబట్టి వెంటనే ఈ చట్టాన్ని కొట్టివేయండి అని చెప్పేసి బెనర్జీ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేయడం అనేది జరిగిందండి. ఇది ఒకటవ అంశం, గుర్తుంచుకొని నేను అన్ని చెప్పిన తర్వాత లాస్ట్లో మరలా చెప్తాను, మరలా వీటి దగ్గరికి వస్తాను. ఇది కేసు నెంబర్ 1. నెక్స్ట్ రెండవ కేసు ఏమిటంటే కేతన్ ఈశ్వర్ షుగర్ మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ మధ్య ఒక వ్యాజ్యం నడిచిందండి. ఏమిటి? కేతన్ ఈశ్వర్ షుగర్ మిల్స్ వర్సెస్ ఉత్తరప్రదేశ్. ఏమిటంటే ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనేది భూ సంస్కరణ చట్టాలు చేయడం అనేది జరిగిందండి. ఈ భూ సంస్కరణ చట్టాల్లో భాగంగా, అంటే ఈ భూములను జాతీయం చేసే విషయంలో ఈ కేతన్ ఈశ్వర్ అనేటువంటి వ్యక్తి యొక్క 613 ఎకరాలను కూడా జాతీయం చేయాలనుకుంది. అయితే ఇతని యొక్క 613 ఎకరాలు అనేవి ఈ షుగర్ మిల్స్ చుట్టూ, అంటే అతనికి ఒక షుగర్ మిల్ ఉంది, ఆ షుగర్ మిల్ చుట్టూ కూడా 613 ఎకరాలు ఉన్నాయండి. అంటే ఈ 613 ఎకరాలను స్వాధీనం చేయడంలో భాగంగా ఈ 613 ఎకరాల్లోనే షుగర్ మిల్ ఉంది కాబట్టి ఈ షుగర్ మిల్లును కూడా ఏం చేశారు, ఈ భూ సంస్కరణ చట్టాల్లో భాగంగా జాతీయం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కేతన్ ఈశ్వర్ అనే వ్యక్తి ఏం చేశాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. ఇతను ఏమంటాడు, ఇప్పుడు భూమి అనేది, ల్యాండ్ అనేది రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి భూమిపై చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనేది భూమిని జాతీయం చేయవచ్చు.
కానీ ఇక్కడ షుగర్ మిల్ అనేది కేంద్ర జాబితాలో ఉంది, అంటే యూనియన్ లిస్ట్లో ఉంది. అంటే ఇప్పుడు యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి షుగర్ మిల్స్ని జాతీయం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారు? సో కాబట్టి వెంటనే దీన్ని కొట్టివేయండి, నా భూమిని నాకు తిరిగి ఇప్పించండి అని చెప్పేసి కేతనీశ్వర్ అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది జరిగిందండి. నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ అర్థమవుతున్నాయా లేదా? ఇక్కడ షుగర్ మిల్స్ని జాతీయం చేయడం అనేది జరిగింది. ఎందుకు జాతీయం చేశారు? 613 ఎకరాల్లో భాగంగా షుగర్ మిల్స్ ఉంది. కానీ ఇతను ఏమని సుప్రీంకోర్టుకు వెళ్ళాడు? భూమి అనేది రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి నా 613 ఎకరాలు తీసుకున్న తప్పులేదు, కానీ షుగర్ మిల్స్ అనేది కేంద్ర జాబితాలో ఉంది. కేంద్ర జాబితాను కూడా ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జాతీయం చేసింది. మరి కేంద్ర జాబితాలో షుగర్ మిల్స్ ఉండేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా చట్టం చేస్తుంది? కాబట్టి ఇది చల్లదు, కొట్టివేయండి అని చెప్పేసి ఇతను వెళ్ళాడు. ఇది రెండవ అంశం. నెక్స్ట్ మూడవ కేసు ఏమిటంటే బలార్సా వర్సెస్ స్టేట్ ఆఫ్ బొంబాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది చాలా చాలా ప్రామినెంట్ కేసు, మనకు తెలిసిందే. మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మద్యపానాన్ని నిషేధించినటువంటి రాష్ట్రం ఏమిటంటే బొంబాయి రాష్ట్రం అండి. ఈ బొంబాయి రాష్ట్రం మద్యపానాన్ని నిషేధిస్తూ ఒక చట్టాన్ని చేసింది. ఒక చట్టాన్ని చేస్తూ ఆ చట్టంలో ఏమని పొందుపరిచారు? విదేశీ మద్యాన్ని కూడా, అంటే ఈ యొక్క ఫారెన్ లిక్కర్ ఏదైతే ఉంటుందో విదేశీ మద్యాన్ని కూడా మా రాష్ట్రంలో అమ్మకూడదు అని చెప్పేసి ఈ యొక్క బొంబాయి రాష్ట్రం అనేది ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పుడు ఈ బలార్షా అనేటటువంటి వ్యక్తి ఏం చేశాడు? సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేయడం అనేది జరిగింది. ఏమంటాడు ఈ బలార్షా? మద్యపానాన్ని నిషేధిస్తూ బొంబాయి రాష్ట్రం చట్టం చేసింది తప్పులేదు, కానీ ఈ విదేశీ మద్యం ఫారెన్ లిక్కర్ అనేది కేంద్ర జాబితాలో ఉంది, అంటే యూనియన్ లిస్ట్లో ఉంది. మరి కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా చట్టం చేస్తుంది? సో కాబట్టి విదేశీ మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడానికి వీల్లేదు, దీన్ని కొట్టివేయండి అని చెప్పేసి ఇతను సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. అది బలార్సా వర్సెస్ స్టేట్ ఆఫ్ బొంబాయి. ఇది మూడవ అంశం, మూడవ కేసు. నెక్స్ట్ నాలుగవ అంశం ఏమిటంటే చావ్లా వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ చావ్లా వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ మధ్య వ్యాజ్యం ఏమిటంటే ఈ రాజస్థాన్ ప్రభుత్వం అనేది ఈ ధ్వని కాలుష్యం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే కార్డ్లెస్ మైక్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే బహిరంగ ప్రదేశాల్లో ఈ కార్డ్లెస్ మైక్స్ ద్వారా ధ్వని కాలుష్యం ఎక్కువగా చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ కార్డ్లెస్ మైకులను ఉపయోగించకూడదు అని చెప్పేసి రాజస్థాన్ ప్రభుత్వం అనేది ఒక చట్టాన్ని తీసుకొస్తే చావ్లా అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఇతనేమైనా సుప్రీంకోర్టుకు వెళ్ళాడు? ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ అనేది రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి రాజస్థాన్ ప్రభుత్వం చట్టం చేయవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈ కార్డ్లెస్ మైక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించవద్దని రాజస్థాన్ ప్రభుత్వం చెప్తుంది. కానీ కార్డ్లెస్ మైక్స్ అనేవి ఎక్కడున్నాయి? యూనియన్ లిస్ట్, అంటే కేంద్ర జాబితాలో ఉన్నాయి. మరి కేంద్ర జాబితాలో ఉన్నటువంటి కార్డ్లెస్ మైక్స్ని వినియోగించరాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎలా శాసనం చేస్తుంది? సో కాబట్టి ఇది చెల్లదు అని చెప్పేసి ఇతను కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు చూడండి, వివిధ రకాల రాష్ట్రాలు వివిధ రకాల కేసుల ద్వారా నేను 4 ఎగ్జాంపుల్స్ చెప్పాను. అంటే ఇవన్నీ దేనికి సంబంధించినవి? డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్కి సంబంధించినవి. వీటన్నింటి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటంటే ఇప్పుడు నేను మరలా 4 ఒకేసారి చెప్తాను చూడండి. బెనర్జీ ఏమని కేసుకు వెళ్ళాడు? ఇక్కడ వడ్డీ వ్యాపారంపై బెంగాల్ ప్రభుత్వం చట్టం చేసింది. వడ్డీ వ్యాపారంపై చట్టం చేయవచ్చు, ఎందుకంటే వడ్డీ వ్యాపారం రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి. కానీ వడ్డీ వ్యాపారంపై చట్టం చేస్తూ వాళ్ళు ప్రామిసరీ నోట్లను కూడా ప్రస్తావించారు. ప్రామిసరీ నోట్లు అనేవి కేంద్ర జాబితాలో ఉన్నాయి కాబట్టి ఇది చెల్లదు అని అతని కేసు వెళ్ళాడు. అతను సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ప్రామిసరీ నోట్లపైన చట్టం చేయలే. సుప్రీంకోర్టు చెప్పింది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ప్రామిసరీ నోట్లపైన బెంగాల్ ప్రభుత్వం అనేది చట్టం చేయలేదు. మరి ఏమిటి, ఎందుకు? వడ్డీ వ్యాపారంపై చట్టం చేస్తూ ప్రామిసరీ నోట్లను ప్రస్తావించడం అనేది జరిగింది. ఒక్కొక్క అంశాన్ని చెప్తాను చూడండి. వడ్డీ వ్యాపారంపై ఈ యొక్క బెంగాల్ ప్రభుత్వం అనేది చట్టం చేస్తూ అందులో భాగంగా ప్రామిసరీ నోట్లను ప్రస్తావించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనికి జోక్యం చేసుకోలేదు, అనుకోకుండా యాదృచ్ఛికంగా జోక్యం చేసుకుంది కాబట్టి ఇది చెల్లుతుంది. అంటే బెంగాల్ ప్రభుత్వం వడ్డీ వ్యాపారంపై చట్టం చేస్తూ ప్రామిసరీ నోట్లను అందులో భాగంగా పేర్కొంది కాబట్టి అది చెల్లుతుంది. అది ఒకటవ అంశం. నెక్స్ట్ కేతనీశ్వర్ షుగర్ మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ మధ్య వ్యాజ్యంలో ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి షుగర్ మిల్స్ అన్నింటిపై చట్టం చేయలే. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. రెండవ కేసులో చెప్పినటువంటి అంశం ఏమిటంటే షుగర్ మిల్స్ అన్నింటిపై చట్టం చేయలేదండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి షుగర్ మిల్స్ అన్నింటిపై చట్టం చేయలే. అతని యొక్క భూమిని జాతీయం చేయడం విషయంలో
ఆ భూమిలో భాగంగా ఉన్నటువంటి అతని యొక్క షుగర్ మిల్లును మాత్రమే జాతీయం చేశారు. అంటే అనుకోకుండా యాదృచ్ఛికంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనికి జోక్యం చేసుకుంది, కానీ ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోలేదు. సో కాబట్టి నీ యొక్క షుగర్ మిల్లులు జాతీయం చేయడం కూడా చెల్లుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇక్కడ చెప్పింది. నెక్స్ట్ ఇక్కడ బలార్సా వర్సెస్ స్టేట్ ఆఫ్ బొంబాయిలో విదేశీ మద్యం పైన బొంబాయి రాష్ట్రం అనేది చట్టం చేయలే. విదేశీ మద్యం పైన బొంబాయి రాష్ట్రం అనేది చట్టం చేయలేదు. ఏమని చేసింది? మద్యపానాన్ని నిషేధిస్తూ అందులో భాగంగా విదేశీ మద్యాన్ని పేర్కొంది. అంటే ఉద్దేశపూర్వకంగా కేంద్ర జాబితాలో బొంబాయి రాష్ట్రం జోక్యం చేసుకోలే, అనుకోకుండా యాదృచ్ఛికంగా దీనిపై చట్టం చేస్తూ అందులో భాగంగా విదేశీ మద్యాన్ని ప్రస్తావించింది. అది ఒకటవ అంశం. నెక్స్ట్ నాలుగవది, చావ్లా కేసులో సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం ఏమిటంటే, చావ్లా వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్లో కార్డ్లెస్ మైక్స్ అన్నింటిపై రాజస్థాన్ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో చట్టం చేయలేదు. ఆ రాష్ట్రానికి సంబంధించి పర్యావరణ అంటే ధ్వని కాలుష్యం గురించి పేర్కొంటూ అందులో భాగంగా కార్డ్లెస్ మైక్ను పేర్కొన్నారు. సో కాబట్టి ఈ అన్ని కేసుల్లో కూడా సుప్రీంకోర్టు దేన్ని ఆధారంగా చేసుకుని తీర్పిచ్చింది? డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్. మరలా దాని డెఫినేషన్ చెప్తున్నాను చూడండి. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం శాసనాలు చేసేటప్పుడు అనుకోకుండా యాదృచ్ఛికంగా ఉద్దేశపూర్వకంగా కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళినప్పటికీ సుప్రీంకోర్టు ఆ చట్టం చెల్లుతుంది అని తీర్పు ఇవ్వడాన్ని డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక్కడ అన్ని సందర్భాల్లో వడ్డీ వ్యాపారం రాష్ట్ర జాబితా, భూ సంస్కరణలు అనేవి రాష్ట్ర జాబితా, మద్యపానం అనేది రాష్ట్ర జాబితా, అదేవిధంగా పర్యావరణం అనేది రాష్ట్ర జాబితా. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై చట్టాలు చేస్తూ ఇక్కడ ప్రామిసరీ నోట్లు, ఇక్కడ షుగర్ మిల్స్, అదేవిధంగా ఇక్కడ విదేశీ మద్యం, అదేవిధంగా ఇక్కడ కార్డ్లెస్ మైక్స్, అంటే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై చట్టం చేస్తూ అనుకోకుండా యాదృచ్ఛికంగా కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తావించాయి. అయినప్పటికీ ఆ చట్టాలు చెల్లుతాయి, ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా చట్టాలు చేయలేదు అని ఇలా చెప్పడాన్ని సుప్రీంకోర్టు చెప్పడాన్ని డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇదండి, అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా ఇది కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆఫ్టర్ వర్డ్స్ మనం చూడాల్సింది డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చూడండి, ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అంటే దాని అర్థం ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏదైనా ఒక చట్టాన్ని చేసిన తర్వాత ఆ యొక్క చట్టం చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెబితే ఆ చట్టానికి మరలా రంగు వేసి వేరే రూపంలో మరలా తీసుకొస్తే ఆ చట్టం మరలా చెల్లదు అని చెప్పేసి చెప్పడాన్ని డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక్కడ నేను రాస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమిటండి డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక శాసనాన్ని చేసినప్పుడు, అంటే ఏదైనా ఒక చట్టాన్ని చేసేటప్పుడు ఆ యొక్క చట్టం అనేది చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పిన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? దాని కింద కలర్ వేసి మరలా వేరే రూపంలో చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? అంటే ప్రత్యక్షంగా ఒప్పు కానిది ఏది కూడా పరోక్షంగా కూడా ఒప్పు కాదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అంటే ఒక రూపంలో తప్పు అయినప్పుడు వేరే రూపంలో కూడా అది తప్పే అవుతుంది, అంతేగాని దాన్ని నువ్వు కలర్ వేసి మార్చినంత మాత్రాన దాని ఉద్దేశం అనేది మారదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పడాన్ని డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అర్థమైందా లేదండి? అంటే మీకు అర్థమైనట్టు చెప్పాలంటే ఒక తప్పుడు చట్టాన్ని ఒక రాష్ట్రం తీసుకొచ్చినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చట్టాన్ని సుప్రీంకోర్టు అనేది కొట్టివేసింది, ఇది తప్పుడు చట్టం అని చెప్పేసి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా ఏం చేసింది? ఆ చట్టాన్ని మార్చి దాని కింద కలర్ వేసి వేరే రూపంలో చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఈ డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ ద్వారా ప్రత్యక్షంగా ఒప్పు కానిది ఏది కూడా పరోక్షంగా కూడా ఒప్పు కాదు, అంటే ఒక రూపంలో ఒప్పు కానిది ఏది కూడా మరొక రూపంలో కూడా ఒప్పు కాదు అని చెప్పేసి చెప్పడాన్ని డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లిదండ్రులు ఉన్నారు, ఇంట్లో ఉన్నటువంటి అబ్బాయి సక్రమంగా లేడు. వాడు ఏం చేశాడు? ఒక కత్తి తీసుకెళ్ళి దొరికిన వాడిని ఎవరినో పొడి చేశాడు, అంటే అది తప్పు. అప్పుడు తల్లిదండ్రులు ఆ పిల్లాడిని తీసుకొచ్చి, అరే నువ్వు వాళ్ళ కత్తితో పొడవడము, అంటే వేరే వాళ్ళని కత్తితో పొడవడం అనేది తప్పురా భయ అని చెప్పేసి తల్లిదండ్రులు వారికి చెప్పారు.
ఇప్పుడు వాడు ఏం చేశాడు, కత్తితో పొడవడం తప్పు కదా, నేను ఇప్పుడు గుణపం తీసుకెళ్లి వాడిని పొడుస్తానని చెప్పేసి వాడు వెళ్ళాడు. అంటే వాడు చేసింది ఏమిటి అంటే మీకు అర్థమవడం కోసం చెప్తా ఉన్నాను. అంటే కలర్ఫుల్ లెజిస్లేషన్ ఆ పిల్లాడికి మీరు అప్లై చేసినట్లయితే అప్పుడు ఆ తల్లిదండ్రులు చెప్పారు, అరే నువ్వు కత్తితో పొడిచినా, రాయితో కొట్టి చంపినా, గుణపాంతో పొడిచినా, నువ్వు ఎలా చంపినా ఇతరులకు హాని కలిగిస్తున్నావు కాబట్టి అది తప్పురా నాన్న అని చెప్పేసి తల్లిదండ్రులు ఆ పిల్లాడికి చెప్తా ఉన్నారు. అదే విషయం ఇక్కడ మేము అప్లై చేసుకోవాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి చట్టాలు అనేవి ఒక రూపం, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వారు చేసేటటువంటి చట్టాలు అనేవి ఒక రూపంలో తప్పైనప్పుడు మీరు దాన్ని రూపం మార్చి దానికి కలర్ వేసి వేరే రూపంలో తీసుకొచ్చేటప్పుడు దాని ఉద్దేశం మారదు కాబట్టి అది కూడా తప్పే. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కామేశ్వరి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ మధ్య ఒక వ్యాజ్యం నడిచిందండి, చాలా చాలా ఇంపార్టెంట్. కామేశ్వరి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ మధ్య వ్యాజ్యంలో బీహార్ ప్రభుత్వం అనేది భూ సంస్కరణల చట్టాన్ని చేస్తే ఆ భూ సంస్కరణ చట్టాలని సుప్రీంకోర్టు అనేది కొట్టివేయడం అనేది జరిగిందండి. ఈ చట్టాలు చెల్లవు అని చెప్పేసి అప్పుడు బీహార్ ప్రభుత్వం అనేది ఏం చేసింది, భూ సంస్కరణల చట్టాలను కొట్టేశారని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, జమీందార్ల రద్దు చట్టం పేరుతో ఇంకొక చట్టాన్ని తీసుకొచ్చారు. అది ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏమిటి, భూ సంస్కరణ చట్టం వేరు, జమీందార్ల రద్దు చట్టం వేరు కాదు, రెండూ ఒకటే. జమీందార్ అంటే ఏమిటి, జమీన్ అంటే భూమి, దార్ అంటే దానిపై అధికారం కలిగిన వాడు, అంటే భూమిపై అధికారం కలిగిన వాడు. అంటే భూ సంస్కరణ చట్టాల యొక్క ఉద్దేశం ఒకటే, జమీందార్ల రద్దు చట్టం ఉద్దేశం కూడా ఒకటే. సో కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేశారు, భూ సంస్కరణ చట్టం పేరుతో చట్టం తీసుకొస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు మీరు దాన్ని పేరు మార్చి దానికి కలర్ వేసి జమీందార్ల రద్దు చట్టంతో తీసుకొచ్చారు. భూ సంస్కరణ చట్టం యొక్క ఉద్దేశం, జమీందారుల రద్దు చట్టం రెండూ ఒకటే. సో కాబట్టి ఇది చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది ఈ కామేశ్వరి సింగ్ వర్సెస్ బీహార్ మధ్య వ్యాజ్యంలో. అంటే ఇది దేనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే డాక్ట్రిన్ ఆఫ్ కలర్ఫుల్ లెజిస్లేషన్. అంటే ప్రత్యక్షంగా ఒప్పు కానిది ఏది కూడా పరోక్షంగా కూడా ఒప్పు కాదు అని తెలియజేసే దాన్నే డాక్ట్రిన్ ఆఫ్ కలర్ఫుల్ లెజిస్లేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అర్థమైందా లేదండి? సో ఇవి మనకి కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనపరమైనటువంటి సంబంధాలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ యొక్క కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలనాపరమైన సంబంధాలు, దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టికల్ 256 నుంచి ఆర్టికల్ 263 మధ్య ఉన్న అంశాల గురించి నెక్స్ట్ క్లాస్లో ప్రస్తావిద్దాం. ఓకేనండి? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులందరితో కూడా మన యొక్క మా విద్యాలయం ఛానల్ లింక్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఓకేనండి? నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.